మొత్తానికి ఏబీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవోలు జారీ అయిపోయినాయి. అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత జీవోలు జారీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అయితే దీని నేపథ్యాన్ని ఒకసారి మనం కనుక ఇన్డెప్త్గా చూసుకుంటే మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా ఉద్యమం నుంచి మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి వరకు అనేకమైనటువంటి దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కొంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉద్యోగాల విషయంలో అవకాశాల విషయంలో ముందుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా కాలం పాటు సాగిన తర్వాత కొంతమంది సమిధలు కూడా అయిపోయినారు. భారతి అంటే ఆమె సమిధ కూడా అయిపోయింది. సురేందర్ భారతి ఇట్లా చాలా చనిపోయారు. ఒకానొక దశలో ఇదే ఎంఆర్పిఎస్ నాయకులు గాంధీ భవన్ను తగలబెడతందుకు పోయారు.